తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మున్సిపల్ బరిలో 12,993 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. కరీంనగర్లో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతుంది. నగరపాలికతో పాటు హుజురాబాదు, జమ్మికుంట, చొప్పదండి పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్లో 66 వార్డుల్లో 398 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో 3,40,580 ఓటర్లు ఉన్నారు. ఇక జమ్మికుంటలో 30 వార్డులకు 159 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 34,455 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హుజురాబాద్లో 30 వార్డులకు 143 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29,531 మంది ఓటింగ్లో పాల్గొననున్నారు. చొప్పదండిలో 14 వార్డులు ఉండగా 64 అభ్యర్థులు బరిలో నిలిచారు. 13,916 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతుంది. నగరపాలికతో పాటు హుజురాబాదు, జమ్మికుంట, చొప్పదండి పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, కరీంనగర్లో ప్రస్తుతం ఈ మున్సిపల్ పోలింగ్ కొనసాగుతుంది. తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే ఉదయం 7 గంటల నుంచి కూడా ఇటు ఓట్లు అయితే వేయడానికి ఇటు మన ఓటర్స్ అయితే బయలుదేరారు. ఇటు అంటే వృద్ధులు కూడా ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఓట్లు వేసుకోవడం అంటే ఓట్ల ప్రక్రియ అయితే మొత్తం మొదలైంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలు చూస్తే కరీంనగర్ జిల్లాలో వచ్చిన ఓటర్లు సంఖ్య చూస్తే 4,18,434 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో చూస్తే 2,58,030 ఓట్లు పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. ఆ ఓటర్లు ఈ రోజు ఓటు హక్కు ఉపయోగించుకున్నట్టు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా జగిత్యాల జిల్లాలో చూస్తే 2,31,555 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే ప్రతి వాడ కూడా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా 1,22,812 ఓట్లు వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే ఇటు పోలింగ్ కేంద్రాలు జరిగే చూస్తే 477 కేంద్రాల్లో కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ జరిగే ప్రాంతాలు చూస్తే 116 ప్రాంతాలలో పోలింగ్ జరగనుంటున్నాయి. ఇటు మొత్తంగా రూట్లు చూస్తే మాత్రం 33 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు 2,865 పోస్టల్ బ్యాలెట్లు ఉండడంతో ఇటు అధికారులు కూడా ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ అధికారులు యంత్రాంగం కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఏదైతే పోలింగ్ సిబ్బంది కూడా మొత్తంగా చూస్తే 2,385 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ అధికారులు చూస్తే మొత్తం 33 మంది జోనల్ అధికారులు కూడా కరీంనగర్ నుంచి ఉన్నారు. అదేవిధంగా సూక్ష్మ పరిశీలకులు కూడా 80 మంది వరకు కేటాయించడం జరిగింది. ఇటు కెమెరాల పర్యవేక్షణలో ప్లానింగ్ స్టార్ట్స్ అండ్ సర్వేలను విధానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరేషన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పుడు ప్రశాంతంగా పైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు ఏదైతే
తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వృద్ధుల నుంచి సైతం కూడా అందరూ కూడా యువత కూడా ఇప్పటి వరకు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది. అయితే రవి, ప్రస్తుతం అక్కడ చూస్తే మూడు పార్టీలు కూడా త్రిముఖ పోటీ అనే చెప్పుకోవాలి. అక్కడ చూసుకుంటే కరీంనగర్ వ్యాప్తంగా ఈ త్రిముఖ పోటీలో భాగంగా అక్కడ రాజకీయ నాయకులు నిన్నటి రాత్రి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. అందరికీ తెలిసిన విషయమే, అది నగ్న సత్యమే. భారీగానే నగదు పంపిణీ ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రస్తుతం అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ప్రశాంతంగానే కొనసాగుతుందా? పోలీసులు ఏమైనా కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా చూస్తున్నారా? ఎలా ఉంది ప్రస్తుతం? మున్సిపల్ పోలింగ్ తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు కరీంనగర్ లో మొత్తం 66 వార్డులో కానీ మొత్తం 398 వార్డులు పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ పరిధిలో 3,40,580 ఓటర్లు అయితే ఉన్నారు. జమ్మికుంటలో 30 వార్డులు కానీ ఇలా ఎక్కడ చూసినా కానీ ఇటు పోటీతత్వం అయితే పెరిగింది. ఇటు మూడు ప్రధాన పార్టీలు గట్టి పోటీనిచ్చినట్టు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ అభ్యర్థులకి ధీటుగా పోటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటివైతే ప్రశాంతంగా అయితే జరుగుతున్నట్టు మనకు వచ్చిన వార్తలు అయితే ప్రకారంగా తెలుస్తుంది. ఇటు మొత్తంగా చూస్తే ప్రశాంతంగా జరిపించేందుకు ఇటు అధికారులు సైతం ఇటు కలెక్టర్ కూడా పబెల సత్పతి గారు, అలాగే సిపి గౌస్ ఆలం కూడా అన్ని ఏర్పాట్లు చేసి పోలీస్ సిబ్బందిని అయితే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. దాంతో పాటు కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు స్లిప్పులు మాత్రమే తీసుకొచ్చుకుంటున్నారు. ఓటర్ ఐడి కార్డులు, ఎనీ ఐడి కార్డు కూడా తీసుకున్నారు. అంటే అది ఇప్పటికీ ఆల్రెడీ ప్రకటనలు చేసినప్పటికీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే ముందు ఏదైనా ఒక ఆధార్ కార్డు, అంటే ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని ఓటర్ ఐడి కార్డు ఓటును ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ స్లిప్ తో పాటు తీసుకురావాలని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంతమంది మర్చిపోయి ఓన్లీ స్లిప్పులతో రావడం, కొంతమంది తిరిగి వెళ్ళి మళ్ళీ తమ ఐడి కార్డును తీసుకొని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళి రావాల్సి వచ్చిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి కొన్ని చోట్ల. కానీ మొత్తంగా అయితే ఇప్పటి వరకు అయితే చూస్తే ప్రశాంతమైనంగా ఓట్లు జరుగుతున్నట్టు మనకు తెలిసి వస్తుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో, అంటే సుదూర ప్రాంతాల్లో వాళ్ళ వృత్తిరీత్యా బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈసారి భారీగానే ఊర్లకు చేరుకున్నారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఓటర్ని ఓటు హక్కు వినియోగించుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఉత్సాహంగానే పాల్గొంటున్నారా? ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ప్రస్తుతం చూస్తుంటే ఎక్కువగా మహిళలే ఓటు హక్కును వినియోగించడానికి బారులు తిరుగుతున్నారనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఏ వరకు అవగాహన ఏమన్నా సరళి ఎంతవరకు వచ్చిందనేది? ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే ఇప్పటి వరకు 20% వరకు పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఈసారి మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మున్సిపల్ పరంగా ఇటు ఓటు హక్కు పెంచుకున్నందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే నివాసం ఉంటున్న ప్రజలు కూడా వారి సొంతగా ఏదైతే స్వగ్రామానికి చేరుకొని వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు. ఇటు యువకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం, ముఖ్యంగా మహిళలైతే ఉదయం నుంచే బారులు తీరారు. ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ వాళ్ళ ఓటు హక్కు ఉదయం పూటనే వాళ్ళ ఓటు హక్కు వేయించుకున్నందుకు అయితే బారులు తీరి తమ ఓటు హక్కు అనేది వినియోగించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఇటు కరీంనగర్ జిల్లాలో ఈసారి ఓట్ల శాతం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటు అధికారులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎలాంటి ప్రభావాలకు కావద్దని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే ఈసారి మాత్రం ఓటు శాతం పెంచేందుకు అధికారులు కూడా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఓటు ఉపయోగించుకునే ఏదైతే గతంలో జరిగిన ఓట్ల శాతం కంటే ఈసారి మరి ఓట్ల శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు. చూడాలి మరి సాయంత్రం వరకు మరి ఏ రకంగా ఉండబోతుందో, ఎంతవరకు శాతం ఓట్ల శాతం అనేది ఎంతవరకు వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. మరి ఈసారి మున్సిపల్ ఎన్నికలు అంత ఈజీగా కాదు, అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి పోటాపోటీగా ప్రచారాలు జరిగినాయి. కాబట్టి ఇటుపక్క ప్రస్తుతం ఉన్నటువంటి పోటీతత్వం, ఇటుపక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కానివ్వండి, ఇటు ఓటర్లు కానివ్వండి పాల్గొనాలి అనేటువంటి ఉత్సాహం అయితే కనబడుతున్నట్టు అర్థమవుతోంది. అయితే అక్కడ కొన్ని ప్రాంతాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించినట్టు అర్థమవుతోంది. అక్కడ ఏమైనా కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా ఏర్పాటు చేశారా? గుర్తించారా అటువంటి ప్రాంతాలు ఏమైనా అక్కడ? ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే ఒక 10 ఏదైతే మన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పుడు అక్కడ ఎక్కడెక్కడైతే అల్లర్లు జరుగుతాయో అక్కడ మాత్రం పోలీసులు మాత్రం పకడ్బందీగా
అన్ని ఏర్పాటు చేసి అక్కడ 144 సెక్షన్ ప్రకారంతో పాటు కొంచెం దూరంగా అంటే దాదాపు 100 నుంచి 200 మీటర్ల వరకు వాళ్ళను ఇండివిజువల్ గా ఎవరిని కూడా గుంపులుగా రానియకుండా గుంపులుగా ఉన్న వాళ్ళని అందరూ చెదరగొట్టడంతో పాటు అంటే ఒక్కొక్కరు మాత్రమే లోపలికి అలో చేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ ముందస్తుగానే అక్కడ పసిగట్టి అలాంటి ప్రాంతాలలో మాత్రం ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసు అధికారులకు చెప్పుకొస్తున్న పరిస్థితి రహీం. రైట్ కుమార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.